वहां पीछे दो बालिकाएं प्ले कार्ड लेकर कब से खड़ी है, हाथ उनके थक जाएंगे। मैं सिक्योरिटी के लोगों से कहूंगा कि वो लेकर के, शायद मेरे लिए लेके आई है, वो लेकर के मुझे दे दीजिए और आपका जो कुछ भी मैसेज होगा मैं उसको बड़ी गंभीरता से लूंगा। அங்கே கூட்டத்திலே ஒரு சிறுவன் கையிலே ஒரு பதாகையை ஏந்தி கொண்டிருக்கின்றான். அந்த குழந்தையிடமிருந்து பாதுகாப்பு அமைப்பை சேர்ந்தவர்கள் அவர்கள் அந்த பதாகையை வாங்கி கொண்டு வாருங்கள். கண்ணா, அதுல என்ன எழுதி இருக்கோ அதை நான் சீரியஸா எடுத்துக்கிறேன், அதை கருத்துல கொள்றேன் அப்படிங்கறத நான் தெரிவிச்சுக்கிறேன். उसको जरा कलेक्ट करके मेरे पास पहुंचा दीजिए. அதை யாராவது கொஞ்சம் சேகரிச்சிட்டு இங்க கொண்டு வாங்க. साथियों, थैंक यू बेटा, आप कब से हाथ ऊपर करके खड़े थे. साथियों, கண்ணா ரொம்ப நேரமா கைய அதை தூக்கிட்டே நின்னுட்டு இருந்த, ரொம்ப ரொம்ப நன்றி உனக்கு. కోయంబత్తూరులో రైతుల సదస్సులో ప్రసంగిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభలో కూర్చున్న ఇద్దరు పాఠశాల బాలికల వైపు దృష్టి సారించారు. తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేశారు. నేను రిటైర్ అయ్యే నాటికి భారత్ ప్రపంచంలో నెంబర్ 1 ఆర్థిక శక్తిగా మారుతుంది అనే సందేశం ఉన్న బ్యానర్ను శ్రీంగ్రా మిత్రా అనే బాలికలు పట్టుకొని ఉన్నారు. ఆ బ్యానర్ను చాలాసేపటి నుంచి వారి చేతుల్లో చూసిన ప్రధాని మోదీ వారి చేతులు నొప్పి పెట్టి ఉంటాయని భావించి వెంటనే ఆ బ్యానర్ను వేదికపైకి తీసుకురావాల్సిందిగా భద్రతా సిబ్బందిని ఆదేశించారు. దేశ ఆర్థిక పురోగతిపై తమకున్న నమ్మకాన్ని చేతితో రాసిన బ్యానర్ను పట్టుకొని ఉన్నారు ఆ బాలికలు. ఇంతకీ సభలో ఉన్న వారందరినీ, ముఖ్యంగా ప్రధాని మోదీని ఆకట్టుకున్న ఆ బ్యానర్ పై ఉన్న సందేశం ఏంటి? బాలికలు పట్టుకున్న బ్యానర్ పై నేను గ్రాడ్యుయేషన్ పూర్తి చేసే నాటికి భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 2వ స్థానంలో ఉంటుంది. నేను రిటైర్ అయ్యే నాటికి ఇది 1వ స్థానంలో ఉంటుంది. మీ దూరదృష్టికి ధన్యవాదాలు అంటూ మోదీని ఉద్దేశించి రాశారు. అయితే జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాని మోదీ దృష్టి ఈ బ్యానర్లపై పడింది. అది చూసి చదివిన వెంటనే ఆయన ఆ బాలికలను బ్యానర్ను వేదికపైకి తీసుకురావాలని కోరారు. ఆ సభలో ఉన్న వేలాది మంది ప్రజలను ఉద్వేగానికి లోను చేసింది. సభలోని వారందరూ కరతాళ ధ్వనులతో బాలికలను, ప్రధాని మంచి మనసును అభినందించారు. మరొక వైపు మోదీ బాలికల వైపు చేయి ఊపుతూ వారి భవిష్యత్తు ఆశలపై మెచ్చుకోలు చూపారు. సమావేశం అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన 8వ తరగతి విద్యార్థిని సింగ్రా, నేను గ్రాడ్యుయేషన్ పూర్తయ్యేసరికి దేశం అగ్రస్థానానికి చేరుకుంటుందని నేను బలంగా నమ్ముతున్నాను. అలాంటి భవిష్యత్ ఇచ్చినందుకు ప్రధానికి ధన్యవాదాలు చెప్పుకోవాలనుకుంటున్నాను అని తెలిపింది. మిత్రా మాట్లాడుతూ ఆ సందేశాన్ని రాయడంలో తాను సింగ్రాకు సహాయం చేశానని, ఇద్దరు కలిసి ఈ బ్యానర్ను తయారు చేశామని చెప్పారు. తమకు ఓటు వేసే అర్హత వచ్చే నాటికి తమిళనాడులో కూడా బీజేపీ ఎన్నికల చిహ్నం వికసిస్తుందని తాము నమ్ముతున్నట్లు ఆ ఇద్దరు బాలికలు ఆశాభావం వ్యక్తం చేశారు.